నమస్తే వెల్కమ్ టు మెట్రో టీవీ నేను శ్రీలత ఇక డీటెయిల్స్ చూస్తే నంద్యాలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు మోసం చేశాయని ఆరోపించారు. చేసిన తప్పులు చేసి ఒకరిపై మరొకరు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు పార్టీల పాపాలే తెలంగాణకు శాపాలుగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ లే ఈ తెలంగాణ రాష్ట్రానికి మోసం చేసింది. ఏదో ఉల్టా చోర్ కొత్తవాడ్కో డాంటే అన్నట్టు ఈ రెండు పార్టీలు ఓల్కొని విమర్శించుకుంటూ మేము నిజాయితీ పడలేమని చెప్పి ఇలా వాళ్ళు నాటకాలని ఓళ్ళు విమర్శలు చేసుకుంటున్నారు. వీళ్ళు వాళ్ళ మీద, వాళ్ళు వీళ్ళ మీద. ఇవాళ ఈ రెండు పార్టీలు చేసినటువంటి పాపాలే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి శాపాలుగా మారినాయి. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలకు ట్యాగ్ లైన్తోని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ప్రారంభించినాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. సరే, నిధులు నియామక విషయంలో తర్వాత మారితే ఇలా నీళ్ల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ నీళ్ల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదట అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా జలాల్లో 811 టీఎంసీల నీటి వాటా ఉంటే తెలంగాణలో గతం ఉమ్మడి రాష్ట్రం పంచి కూడా ఏ రోజు కూడా కనీసం 200 టీఎంసీ నీటిని కూడా వాడుకున్న దాఖలాలు లేవు. ఏ రోజు కూడా సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో కూడా ఏ రోజు కూడా 200 టీఎంసీ కూడా వాడుకోలే. గోదావరిలో కూడా 1486 టీఎంసీల నీటి వాటా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏ రోజు కూడా 500 టీఎంసీలకు మించి నీటిని వాడుకోలేని దౌర్భాగ్య స్థితి కాంగ్రెస్ పార్టీ హయాంలో. మొదటి నుంచి కాంగ్రెస్ బీఆర్ఎస్ లే ఈ తెలంగాణ రాష్ట్రానికి మోసం చేసింది. ఏదో ఉల్టా చోర్ కొత్తవాడ్కో డాంటే అన్నట్టు